ఒక మాన్‌స్టర్ ప్రతిరోజు రాత్రి 12:07 ఒక పిల్లాడిని కలవడానికి వస్తుంది. అయితే ఆ మాన్‌స్టర్ ఆ పిల్లాడితో స్టోరీస్ చెబుతుంది. ఆ స్టోరీస్ విన్న తర్వాత ఆ పిల్లోడి లైఫ్ కంప్లీట్‌గా మారిపోతుంది. అయితే అవెంజర్స్‌లో గ్రూట్‌లా కనిపించే ఈ మాన్‌స్టర్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ పిల్లాడికి ఎలాంటి స్టోరీస్ చెబుతుంది? అది రాత్రి 12:07 మాత్రమే ఎందుకొస్తుంది? ఇవన్నీ విషయాలు తెలియాలి అంటే మనకు ఏ మాన్‌స్టర్ కాల్స్ అనే మూవీ స్టోరీ తెలియాలి. అయితే 2016లో వచ్చిన ఈ మూవీ 2011లో అదే పేరుతో పబ్లిష్ అయిన ఏ మాన్‌స్టర్ కాల్స్ అనే బెస్ట్ సెల్లర్ నావెల్‌పై బేస్ అయి రూపొందించబడింది. ఇంకెందుకు ఆలస్యం, లైక్, సబ్స్క్రైబ్ చేసి రెడీ అవ్వండి. మూవీ స్టోరీ చాలా థ్రిల్లింగ్‌గా ఉండబోతుంది. మూవీ స్టార్టింగ్ సీన్‌లో ఒక చర్చిని చూపిస్తారు. అది అప్పుడే విరిగి భూమిలో కూరుకుపోతుంటుంది. అక్కడే ఒక పిల్లాడు కూడా ఉంటాడు. వాళ్ళమ్మ ఆ కూరుకుపోతున్న భూమిలో పడిపోతూ ఉంటుంది. ఆ పిల్లోడు తన అమ్మను కాపాడడానికి ఆమె హ్యాండ్ పట్టుకొని గట్టిగా లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. నెక్స్ట్ మూమెంట్ ఆ పిల్లోడు నిద్రలోంచి మేల్కుంటాడు. యాక్చువల్గా ఇదంతా ఒక డ్రీమ్. ఆ పిల్లోడి పేరు కానర్. అతని వయసు 12 సంవత్సరాలు. అప్పుడే మేల్కొన్న కానర్ వాచ్ని చూస్తాడు. టైం 12:07 అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కానర్ తన బ్రేక్ఫాస్ట్ తానే కుక్ చేస్తాడు. బట్టలు లాండ్రీ చేస్తాడు. ఇంకా స్కూల్ కోసం రెడీ అవుతాడు. ఎందుకంటే తన అమ్మ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు. ఆమె క్యాన్సర్తో బాధపడుతుంటుంది. అందుకనే ఇంట్లో అన్ని పనులు కానర్ తన సొంతంగా చేయాల్సి వస్తుంది. దీని తర్వాత కానర్ స్కూల్కి వెళ్తాడు. అక్కడ తన క్లాస్మేట్ హ్యారీ తన ఫ్రెండ్స్తో కలిసి ప్రతిరోజు కానర్ని ఏడిపిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కానర్ తన అమ్మతో కలిసి సినిమా చూస్తాడు. కానర్ తన అమ్మను చాలా ప్రేమిస్తాడు. సినిమా తర్వాత కానర్ తన రూమ్కి వెళ్తాడు. ఇప్పుడు టైం 12:07 అయింది. తన రూమ్ అంతా షేక్ అవుతుంది. కానర్ తన రూమ్ విండో ఓపెన్ చేసి బయటికి చూస్తాడు. కానర్కి చర్చి దగ్గర ఉన్న పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు రాత్రి కానర్ కలలోకి వచ్చిన చెట్టే. ఆ చెట్టు ఒక్కసారిగా మాన్స్టర్గా మారిపోతుంది. మాన్స్టర్గా మారిన తర్వాత ఆ చెట్టు కానర్ రూమ్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. కానర్ని బలవంతంగా విండో నుంచి బయటికి తీసి ఆ మాన్స్టర్ ట్రీ కార్నర్తో, నేను మళ్ళీ తిరిగొస్తాను. వచ్చిన ప్రతిసారి నీకు ఒక్కొక్కటిగా మొత్తం 3 స్టోరీస్ చెబుతాను. ఎప్పుడైతే నా 3 స్టోరీస్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు నువ్వు నాకు 4వ స్టోరీ చెప్పాలి అని అంటుంది. అది విన్న కానర్ నాకు స్టోరీస్ రావంటాడు. దానికి మాస్టర్, నువ్వు నీ రియల్ లైఫ్ స్టోరీ చెప్పాలి. ఏదైతే నువ్వు నీ మనసులో దాచుకుని ప్రతిరోజు కలగంటావో ఆ నిజం చెప్పాలి అని అంటుంది. దానికి కానర్, నేను నీతో ఏది చెప్పను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు మాన్స్టర్ పెద్దగా తన నోరు విప్పుతుంది. ఆ నోట్లో మండుతున్న అగ్గి ఉంటుంది. ఆ నెక్స్ట్ సెకండ్ కానర్ తన రూమ్లో ఉంటాడు. దాంతో ఇప్పటిదాకా ఏం జరిగిందో కానర్కి అర్థం కాదు. దాంతో కానర్ తన అమ్మ రూమ్కి వెళ్ళి తన దగ్గర పడుకుంటాడు. నెక్స్ట్ డే కానర్ ఇంటికి తన గ్రాండ్ మదర్ వస్తుంది. ఆమె కానర్తో తన అమ్మ హెల్త్ ఇంకా వర్స్ట్గా మారుతుందని చెబుతుంది. ఆమె బేసిక్గా ఏం చెప్పాలనుకుంటుందంటే, కానర్ మదర్కి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ఆమెను కాపాడలేరు, ఆమె చావబోతుంది. దాని తర్వాత కానర్ తనతోనే కలిసి ఉండాలి. కానర్ తన గ్రాండ్ మదర్తో కలిసి ఉండనని మోమాటం లేకుండా చెప్పేస్తాడు. తన అమ్మకు త్వరగా నయమైపోతుంది, అంతా ముందులాగా మారిపోతుందంటాడు. ఆ రాత్రి కానర్కు మళ్ళీ సేమ్ డ్రీమ్ వస్తుంది. అందులో కానర్ భూమిలో పడిపోతున్న తన అమ్మను కాపాడడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే అతను నిద్రలోంచి మేల్కుంటాడు. టైం 12:07 అవుతుంది. బలమైన గాలి వీచడం మొదలైంది. బయటికెళ్ళి చూస్తే లాస్ట్ నైట్ కనిపించిన మాన్స్టర్ తన ఇంటి ముందు నిలబడి ఉంటుంది. ఆ మాన్స్టర్ తన చేత్తో కానర్ని పట్టుకొని ఫస్ట్ స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. ఈ కథలో ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. అతనికి 3 కొడుకులు. అయితే 3 కూడా వేరే వేరే యుద్ధాల్లో చనిపోతారు. దాంతో రాణి కూడా తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఇక రాజుకు తన మనవడు ఒక్కడే మిగులుతాడు. ఆ మనవడే తన రాజ్యానికి వారసుడు. ఆ పిల్లాడు తొందరగా పెద్దవాడైతూ ఉంటాడు. రాజ్యంలో అందరూ అతన్ని ఇష్టపడుతుంటారు. ఈ మధ్యలోనే రాజు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అయితే రాజ్యం మొత్తం రాజు భార్య ఒక విచ్ అని, ఆమె రాజుకు విషమిచ్చి చంపాలనుకుంటుందని ఒక రూమర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు చనిపోతాడు. రాజు చనిపోయిన తర్వాత తన భార్యను రాణిగా ఎన్నుకుంటారు. ఎందుకంటే రాజు మనవడికి ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు. ఇదిలా ఉండగా యువరాజు తన రాజ్యంలోని ఒక రైతు కూతురుతో ప్రేమలో పడతాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. అయితే మరోవైపు ఇప్పుడే రాణిగా మారిన తన స్టెప్ మదర్ తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. యాక్చువల్గా రాణి కూడా చాలా యంగ్గా ఉంటుంది. దాంతో యువరాజు రైతు కూతుర్ని తీసుకొని పారిపోతాడు. రాత్రి విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద పడుకుంటాడు. అయితే ఆ చెట్టు ఏదో కాదు, మన కథ చెప్తున్న మాన్స్టరే. నెక్స్ట్ డే మార్నింగ్ యువరాజు నిద్రలేచినప్పటికే రైతు కూతురు చనిపోయి ఉంటుంది. ఆమెనెవరో రాత్రి హత్య చేశారు. అయితే ఆమెను చంపింది రాణి అని యువరాజు నిందమోపి మొత్తం గ్రామంతో పాటు రాణిపై అటాక్ చేస్తాడు. ఈ అటాక్లో మాన్స్టర్ కూడా ఉంటుంది. ఆ తర్వాత రాణి ఎవరికీ కనబడకుండా పోతుంది. కథ వింటున్న కానర్
రాణి ఒక హంతకురాలు, ఆమెకు అలానే జరగాలి అని మాన్స్టర్తో అంటాడు. దానికి ఆ మాన్స్టర్, ఆ రాణిని నేనే రాజ్యం నుంచి తప్పించాను, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయమని ఆమెను కొత్త ప్లేస్లో వదిలేశానంటాడు. అప్పుడు కానర్, నువ్వు ఒక మర్డరర్కి హెల్ప్ చేశావంటాడు. దానికి మాన్స్టర్, నేనెప్పుడు నీతో రైతు కూతుర్ని చంపింది రానని చెప్పలేదే, యాక్చువల్గా రైతు కూతుర్ని చంపింది యువరాజు. ఇదంతా రాజు అవ్వడం కోసం యువరాజు వేసిన ప్లాన్. అమ్మాయిని చంపి ఆ నింద రాణిపై వేశాడు. రాణి పాపం అమాయకురాలు, రాజు కూడా ఓల్డేజ్ వల్ల చనిపోయాడు, ఆమె విచ్ కూడా కాదు. ఇన్ని ట్విస్టులు విన్న కానర్ ఇదొక వేస్ట్ స్టోరీ అని అంటాడు. దానికి మాన్స్టర్, ఇదొక రియల్ స్టోరీ. ఆ తర్వాత యువరాజు రాజ్యానికి రాజయ్యాడు. అతని పరిపాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఆనందంగా ఉన్నారంటాడు. అది విని కానర్ కన్ఫ్యూజన్లో, అయితే కథలో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవారు అని అడుగుతాడు. దానికి మాన్స్టర్, ప్రపంచంలో ఎవ్వరు కూడా కంప్లీట్గా మంచివారుగా ఉండరు, అలాగని కంప్లీట్గా చెడ్డవారిగా కూడా ఉండరు. అందరు మనుషులు మంచి చెడు అని రెండిటి మధ్యలో ఊగిసలాడుతుంటారు. దానికి కానర్, నా గ్రాండ్ మదర్ మాత్రం చాలా చెడ్డది, తన నుంచి నన్ను ఎలా కాపాడతావు అని అడుగుతుంది. దానికి మాన్స్టర్, నిన్ను కాపాడాల్సింది నీ గ్రాండ్ మదర్ నుంచి కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కానర్ మామ్ తనతో, నాకు ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు, నేను ఇప్పుడు కంప్లీట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, నిన్ను చూసుకోవడానికి మీ డాడ్ అమెరికా నుంచి వస్తున్నాడని చెబుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు కానర్ డాడ్ తనని కలవడానికి వస్తాడు. కానర్ తన డాడ్తో ఎగ్జిబిషన్కి వెళ్తాడు. అక్కడ కానర్ తన డాడ్తో, నేను కూడా నీతో అమెరికా షిఫ్ట్ అవుతానంటాడు. దానికి తన డాడ్, నేను ప్రస్తుతం నిన్ను అమెరికాకి తీసుకెళ్లలేను, నువ్వు నీ గ్రాండ్ మదర్ దగ్గర ఉంటావు అని ఆమె ఇంటి దగ్గర వదిలేస్తాడు. కానర్ తన గ్రాండ్ మదర్ ఇంట్లో ఉన్న యాంటిక్ వాచ్ ముందు నిలబడతాడు. అప్పుడే మాన్స్టర్ అక్కడికి వచ్చి తనకు సెకండ్ స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. ఈ కథలో ఇండస్ట్రియలైజేషన్ అప్పుడప్పుడే మొదలైంది. అడవులన్నీ నాశనం అవుతున్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, దాంతోపాటు మెడికల్ ఇండస్ట్రీ కూడా కంప్లీట్గా మారిపోయింది. వీటన్నింటి మధ్యలో ఒక ముసలి తాత పాత ఆయుర్వేదిక పద్ధతుల ద్వారా మందులు తయారు చేస్తుంటాడు. మరోవైపు అదే సిటీలో ఒక చర్చ్ ఫాదర్ ఉంటాడు. ఆ చర్చ్ ఫాదర్ ఒక మంచి మనిషి, అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. అయితే ఆ చర్చ్ ఫాదర్ చాలాసార్లు తన స్పీచెస్లో ఆ ముసలి తాత గురించి, తన ఆయుర్వేదిక పద్ధతుల గురించి తప్పుగా మాట్లాడుతుంటాడు. దాంతో ఆ సిటీ ప్రజలంతా ఆ తాత దగ్గర మందులు తీసుకోవడం ఆపేస్తారు. అయితే అదే సిటీలో సంజీవని చెట్టు ఉంటుంది. ఆ సంజీవని చెట్టు ఎవరో కాదు, ఆ మాస్టరే. ఈ సంజీవని చెట్టుకి ఎలాంటి డిసీజ్నైనా క్యూర్ చేసే పవర్ ఉంటుంది. అందుకనే ముసలి తాత ఆ చెట్టును కట్ చేద్దామనుకుంటాడు. చర్చ్ ఫాదర్ దానికి అడ్డుపడతాడు. అయితే చర్చ్ ఫాదర్కి 2 కూతుర్లు ఉంటారు. ఫాదర్ తన 2 కూతుర్లను చాలా ఇష్టపడతాడు. అయితే ఒకరోజు వాళ్ళిద్దరికీ అంతుపట్టని ఒక రోగం వస్తుంది. ఎన్ని మందులు వాడినా కానీ వాళ్ళకు నయం అవ్వదు. దాంతో చర్చ్ ఫాదర్ ముసలి తాత దగ్గరికి వెళ్ళి తనకు సాయం చేయమని వేడుకుంటాడు. దానికి ముసలి తాత, నేను నీకెందుకు సాయం చేయాలని అడుగుతాడు. దానికి చర్చ్ ఫాదర్, కావాలంటే నువ్వు సంజీవని చెట్టుని నీ ఆయుర్వేదం కోసం నరికేయి, ఇంకా నా చర్చ్ స్పీచెస్లో కూడా నేను నీ గురించి పాజిటివ్గా మాట్లాడతానంటాడు. దానికి ముసలి తాత, అయితే నువ్వు ఇప్పటి వరకు నమ్మిన ప్రతి విషయాన్ని మర్చిపోతావా అని అడుగుతాడు. దానికి చర్చ్ ఫాదర్, ఇప్పటి వరకు నేను నమ్మిన అన్ని సిద్ధాంతాలని మర్చిపోతాను, నాకు సాయం చేయని అడుగుతాడు. అప్పుడు ముసలి తాత, అలా అయితే నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేయలేనంటాడు. దాంతో నెక్స్ట్ డే చర్చ్ ఫాదర్ 2 కూతుర్లు చనిపోతారు. అప్పుడు సంజీవని చెట్టు మళ్ళీ మాన్స్టర్గా మారి చర్చ్ ఫాదర్ ఇంటిని పూర్తిగా కూల్చేస్తుంది. అది విని కానర్ షాక్ అవుతాడు. యాక్చువల్గా మందు కనిపెట్టినందుకు ముసలి తాత కదా పనిష్మెంట్ దొరకాలి అని అడుగుతాడు. దానికి మాన్స్టర్, అవును, ముసలి తాత రూడ్గా బిహేవ్ చేసిన సంగతి వాస్తవమే, కానీ తాత ఒక హీలర్, తను తన టెక్నిక్స్ యూజ్ చేసి జనాలకు సేవ చేద్దామనుకున్నాడు. మరోవైపు చర్చ్ ఫాదర్ని జనం చాలా నమ్ముతుంటారు, కానీ చర్చ్ ఫాదర్కి తన నమ్మకాలపై తనకే విశ్వాసం లేదు. అందుకే వైద్యం కోసం చివరికి ముసలి తాత దగ్గరికి వచ్చాడు. అందుకోసమే నేను చర్చ్ ఫాదర్ ఇంటిని కూల్చేశానంటాడు. మరోవైపు కానర్ తన గ్రాండ్ మదర్ యాంటిక్ వాచ్ని ఇంకా ఫర్నిచర్ని పూర్తిగా నాశనం చేస్తాడు. అప్పుడే కానర్ గ్రాండ్ మదర్ అక్కడికి వస్తుంది. ఇదంతా చూసి చాలా బాధపడుతుంది. అయినా కానర్ని ఒక్క మాట కూడా అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కానర్ తన అమ్మను కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. కానర్ అమ్మ తనతో తనకు జరుగుతున్న ట్రీట్మెంట్లో తన ఇంటి దగ్గరున్న సంజీవని చెట్టు యూజ్ చేస్తున్నారని చెబుతుంది. ఇది విని కానర్ ఆశ్చర్యపోతాడు. ఆ రోజు రాత్రి కానర్ 12:07 ఇంటి బయటికి వెళ్ళి మాన్స్టర్ని పిలుస్తాడు. కానర్ మాన్స్టర్తో, నీ నుంచి తయారైన మెడిసిన్నే నా అమ్మ ట్రీట్మెంట్లో వాడుతున్నారు అని చెబుతాడు. దానికి మాన్స్టర్, అలా అయితే మీ అమ్మ త్వరగా క్యూర్ అయిపోతుంది, నీకు 3వ కథ చెప్పడానికి మళ్ళీ వస్తాను, ఆ తర్వాత నువ్వు నీ కథ చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కానర్ స్కూల్ క్యాంటీన్లో కూర్చొని ఒంటరిగా లంచ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా కానర్కి స్కూల్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు. హ్యారీ ఒకడే కానర్ని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాడు. అయితే ఈసారి హ్యారీ కానర్ దగ్గరికి వచ్చి, నువ్వు ప్రతిసారి నేను నీ దగ్గరకు వచ్చి
నిన్ను ఏడిపించాలని కోరుకుంటున్నావు. ఎందుకంటే స్కూల్లో ఎవ్వరు నీతో మాట్లాడరు. నువ్వు ఒక ఇన్విజిబుల్ పర్సన్వి. నేను కూడా నిన్ను పట్టించుకోవడం మానేస్తాను. అప్పుడు నువ్వు కంప్లీట్గా ఇన్విజిబుల్ అయిపోతావు అని అంటాడు. అప్పుడే వాచ్లో టైం 12:07 అవుతుంది. కానర్ వెనుక ట్రీ మాన్స్టర్ వచ్చి నీకిప్పుడు నేను థర్డ్ స్టోరీ చెబుతానంటుంది. ఒక ఊర్లో ఒక ఇన్విజిబుల్ మ్యాన్ ఉంటాడు. ఎవ్వరికి కనిపించకపోవడంతో చాలా బాధపడుతుంటాడు. యాక్చువల్గా ఆ పర్సన్ ఇన్విజిబుల్ పర్సన్ కాదు. కాకపోతే ఊర్లో ఎవ్వరు కూడా తనను పట్టించుకోవడం మానేశారు. ఒకరోజు ఆ పర్సన్కి ఒక డౌట్ వస్తుంది. ఎవ్వరికి తన ఊర్లో ఉన్నారని తెలియనప్పుడు తను యాక్చువల్గా ఎగ్జిస్ట్ అవుతాడా అని. దానికి కానర్ అప్పుడు ఆ ఇన్విజిబుల్ మ్యాన్ ఏం చేశాడంటాడు. దానికి మాన్స్టర్ ఆ ఇన్విజిబుల్ మ్యాన్ తనలోని మాన్స్టర్ని నిద్రలేపాడంటాడు. దాంతో కానర్ ఒక్కసారిగా హ్యారీ వైపు వెంబడించి హ్యారీని కింద పడేసి కొట్టడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కానర్ని ప్రిన్సిపల్ ఆఫీస్కి పిలుస్తారు. కానీ కానర్ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. దీని తర్వాత కానర్ గ్రాండ్ మదర్ తనని హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఇప్పుడు కానర్ అమ్మ కండిషన్ ఇంకా దారుణంగా తయారైంది. ఆమెపై సంజీవని ట్రీట్మెంట్ పనిచేయడం లేదు. దాంతో కానర్ మాన్స్టర్ ట్రీ దగ్గరికి వెళ్ళి మాన్స్టర్ని నిద్రలేపుతాడు. మాన్స్టర్ కోపంతో నన్నెందుకు నిద్రలేపావంటుంది. దానికి కానర్ నువ్వు నాతో అబద్ధం చెప్పావు. నువ్వు నా అమ్మని ఎలాగైనా ట్రీట్ చేయాలి అని అంటాడు. దానికి మాన్స్టర్ నేను నీ అమ్మని ట్రీట్ చేయడానికి రాలేదు, నేను నిన్ను ట్రీట్ చేయడానికి వచ్చాను అని అంటుంది. అప్పుడు కానర్ నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అని కింద పడి ఏడవడం మొదలు పెడతాడు. దాంతో మాన్స్టర్ ఇప్పుడు 4th స్టోరీకి టైం అయింది, నీ స్టోరీ నాతో షేర్ చేయి అని అడుగుతుంది. కానర్ డ్రీమ్లో వచ్చే స్టోరీ చెప్పడానికి ఒప్పుకోడు. కానీ మాన్స్టర్ చాలా ప్రెజరైజ్ చేసిన తర్వాత తన ఫీలింగ్స్ షేర్ చేయడం మొదలు పెడతాడు. యాక్చువల్గా కానర్ తన అమ్మ అలా కష్టపడడం చూడలేకపోతున్నాడు. ఆమె ఇంత పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే హ్యాపీగా ఈ లోకాన్ని వదిలేయడం బెటర్ అనుకుంటాడు. అందుకే ప్రతిసారి కలలో కానర్ కష్టపడి పైకి రావాలనుకుంటున్న తన అమ్మ చేయిని వదిలేస్తున్నాడు. ఇదంతా విన్న మాన్స్టర్ పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతారు, కానీ మన సఫరింగ్స్ని పర్సనల్గా ఉంచుకోకూడదు. ఇప్పుడు షేర్ చేసినట్టుగానే షేర్ చేస్తే నీ హార్ట్పై ఉన్న ప్రెషర్ని రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత కానర్ అక్కడే పడుకుంటాడు. నెక్స్ట్ డే తన గ్రాండ్ మదర్ తనను వెతుక్కుంటూ వచ్చి కానర్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ తన అమ్మ చివరి శ్వాస తీసుకుంటుంది. కానర్ తన అమ్మను పట్టుకొని చాలా ఏడుస్తాడు. దాని తర్వాత తన అమ్మ చనిపోతుంది. అక్కడ మాన్స్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు కానర్ తన గ్రాండ్ మదర్తో ఉండడానికి వస్తాడు. తన గ్రాండ్ మదర్ ఇంట్లో ఉన్న తన అమ్మ రూమ్కి వెళ్తాడు. అక్కడ కానర్కు తన అమ్మ డ్రాయింగ్ బుక్ దొరుకుతుంది. అందులో మాన్స్టర్ తనకు చెప్పిన స్టోరీస్ అన్నీ స్కెచెస్ రూపంలో ఉంటాయి. అంటే ఈ స్టోరీస్ అన్నీ ఏదో ఒక టైంలో కానర్ అమ్మ తనతో చెప్పింది. మాన్స్టర్ జస్ట్ తన ఇమాజినేషన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీస్ ఇన్ మినిట్స్.